ధన్యవాదములు. శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకతలు సంతరించుకున్న జిల్లా అనంతపురం జిల్లా. మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక జానపద కళారూపం ఉన్నటువంటి మనస్సు, అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సూత్రాన్ని గట్టిగా నమ్మినటువంటి వాడు. ఎంత సేవ చేశారో మనం మరవలేం. సర్వమానవ శ్రేయస్సు కోసం దోహదం చేసేదే నిజమైనటువంటి సంస్కారం అనిపించుకుంటుందనేటువంటి మాటతోటి మీకు మనవి చేస్తూ, ఇంకొకసారి ప్రధానమంత్రి గారు, రాష్ట్ర గవర్నర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసేటువంటి వారు ఇక్కడ వేదిక మీదకి మధ్యలోకి వస్తారు. ఆ ప్రధానంగా ఉన్నటువంటి చైర్స్ మీరు చూడొచ్చు. ఇక్కడికి రావడంతోనే మేము ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాం, చిన్న ప్రకటన చేస్తాం. ఈ పక్కన మన పోలీస్ శాఖ వారు ఉన్నారు. పోలీస్ బాండ్ మీద మన జాతీయ గీతాలాపన ఉంటుంది, నేషనల్ యాంథమ్. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. వారు పేర్లన్నీ మనవి చేస్తారు. ఆ ప్రకారం ఆయా ఎంపికైనటువంటి పెద్దలందరూను అమాత్య శేఖరులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ సంతకాలు చేస్తారు. వెంటనే తమ స్థానంలో వెళ్ళి కూర్చుంటారు. ఆ తరువాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతం ఉంటుంది, మేము ప్రకటిస్తాం. అప్పుడు లేచి నిలబడాలి. ఇది కూడా మాకు తెలియదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తెలిసిందే అయినా ఒక్కసారి గుర్తు చేస్తే, మనం పరాకుగా ఉన్నప్పుడు, మన అభిమాన నాయకులు వచ్చినప్పుడు దృష్టి అటువైపు మళ్ళినప్పుడు ఇబ్బంది కలగకూడదు, ఇటువంటి అసౌకర్యం ఏర్పడకూడదు. ప్రత్యేకించి జాతీయ గీతం అంటే నెత్తిన పెట్టుకోవలసినటువంటి విశేషం కాబట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరొక్క మాట, ఇన్ని వేల మంది, దాదాపు ఇప్పటికే 1,00,000కు పైగా ఉన్నట్టుగా మన మిత్రులు పోలీస్ శాఖ వారు చెప్తూ ఉన్నారు. బయట చాలా వేల మంది ఇంకా విచ్చేస్తూ ఉన్నారని. 1,00,000, 1,50,000, 2 లక్షలకు చేరేటుకుంటూ మరొక మాట, మన జనసేన అధినేత ఆయన మైక్ దగ్గర మాట్లాడుతూ ఉంటే Commissioner from Hyderabad will be also joining us, and Consul General of France will be joining, along with Mr. Mohammad Arifur Rahman, the acting DHC of Bangladesh. Also the Consul General of Netherlands will be joining us, and Ms. Jennifer Adriana, the US Consulate General from Hyderabad, will be joining us for this momentous occasion. Mr. Mahdi Sakruki, Consul General of Iran, will also join us. Mr. Sendil Tondaman, Governor of Eastern Province of Sri Lanka, will be joining us shortly. ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా? దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగులు పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మనం కన్న కలలన్నీ నిజానికి 100% నిజమయ్యేటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజుకొన్నారు, అవమానాల్ని దిగమింగారు, ఒక్కో మెట్టు ఎదిగారు. దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి శ్రమించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. బ్రాండ్ హైదరాబాద్ స్థాపకర్త, అలాగే అదే ఒరవడిలో అమరావతిని అజరామరం చేసేందుకు మరోసారి ఆయన నడుం బిగించారు. ఓసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ఈనాటి కార్యక్రమానికి మరింత ఎనర్జీని నింపవలసిందిగా సవినీయంగా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ ఖర్జూర నాయుడు శ్రీమతి అమ్మునమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న జన్మించారు. మరొక చక్కటి జానపద గీతంతో మన రమణ గారు, అలాగే జయ హో జయ హో జయ హో అమరావతి పవనన్నకు జనపనారం ఆశాభివృద్ధికి పలికెను శ్రీకారం. జయ హో జయ హో జయ హో అమరావతి, జయ హో అమరావతి. జనక సింధులై జనక
పోతుంది. జై 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 చంద్రన్న జై 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 చంద్రన్న జై 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 చంద్రన్న జై 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 ఆ జై 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 పవనన్న జై 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 జై. స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మహోత్సవం అంటే తమ ఇంటి పండుగగా భావించి నేను దారిలో వస్తున్నప్పుడు చూశాను ఒక తల్లిని సంకలో బిడ్డనెత్తుకొని ఒక ముదుసెలియనటువంటి అమ్మను చేత పుట్టుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఆశ్చర్యం వేసి ఉత్సాహం కొద్దీ అడిగాను, అమ్మ ఎక్కడి దాకా అని. ఈ చేరువలోనే. అయ్యా మన చంద్రను చూడాలి కదా, మనం ఎన్నుకున్నాం కదా, ఓటు మాత్రమే వేస్తే సరిపోదు, పండగలో నేను పోవాలా, పిల్లలతో జాగ్రత్త తల్లి అని నేను చెప్తూ ఉంటే ఏం పర్వాలేదనేటువంటి ఒక భరోసా ఆ తల్లి కళ్ళల్లో కనిపించింది. దానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజకీయ వినేల ఆకాశంలో ఒక మహాస్వాప్నికుడు ఎవరయ్యా అంటే మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అధ్యయనం, ఆలోచన, మళ్ళీ చెప్తున్నా, అధ్యయనం, ఆలోచన, స్టడీ చేయటం, థింక్ చేయటం, ఈ రెండు ఆయన రెండు కళ్ళు. జనం ఆయన నమ్మిన దేవుళ్ళు, దేవుడి గుళ్ళు. చంద్రబాబు నాయుడు గారు విశేషమైనటువంటి రీతిలో ఒక నిజమైన నాయకుడిగా జనం గుండెల్లో దేవుడు అయ్యాడంటే ఇప్పుడే మనం చూసాం ఒక అద్భుతమైనటువంటి ఒక డాక్యుమెంటరీ. ఆయన ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, 40 సంవత్సరాల నుంచి అలుపెరగని యోధుడుగా ఈ తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో, ఎన్ని అవమానాలు దిగమింగారో, ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో, జైళ్లలో కూడా పెట్టించారు. తలుచుకుంటూనే గుండె తరుక్కుపోతుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి. అయితే ఒక యోగిలోని నిశ్శబ్దం, ఒక యోధుడిలోని పోరాటం, జనం కోసం ఆరాటం అనేటువంటి చంద్రబాబు నాయుడిని అవేవి ఆపలేవు అనేటువంటివి రుజువు చేసినటువంటి మీరు ధన్యులు, మీరే కారకులు. మీ వల్లనే ఇంతటి విజయోత్సవం